హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు వీడియోలో మనం గెట్ కమాండ్ని ఎలా యూజ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ని చూసాం. ప్లెయిన్ గెట్ కమాండ్ని ఇష్యూ చేసి అది కమాండ్లెట్స్ని ఎలా రిటర్న్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం. మనం ప్లెయిన్గా కమాండ్లెట్ని ఇష్యూ చేసినప్పుడు 6500 కమాండ్లెట్స్ని చూపించింది. ఇప్పుడు ఈ వీడియోలో మన రిక్వైర్మెంట్ మీద వర్క్ చేద్దాం. అది మన సిస్టంలో ఉన్న సర్వీసెస్ని తెలుసుకోవడానికి ఏ కమాండ్లెట్ని వాడాలి, ఏ కమాండ్లెట్తో మనం ఆ పనిని పూర్తి చేయొచ్చు, వచ్చిన 6500 కమాండ్లెట్స్ నుంచి స్పెసిఫిక్గా మనకి కావాల్సిన కమాండ్ని ఎలాగా చూడగలుగుతాం అనే ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూద్దాం. ఇంతకుముందు మనం ప్లెయిన్ కమాండ్ ఇష్యూ చేసినప్పుడు 6500 కమాండ్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కీవర్డ్ని యాస్ట్రిక్ మధ్యలో పెట్టి సర్వీస్ అనే కీవర్డ్ని కమాండ్ని ఇష్యూ చేసి చూద్దాం. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ అన్నిటిలోనూ ఈ సర్వీస్ అనే వర్డ్ ఏదర్ బిగినింగ్లో కానీ, ఎండ్లో కానీ, మిడిల్లో కానీ ఉంటుంది. ఎందుకంటే మనం వైల్డ్ కార్డ్స్ లాగా ప్రజెంట్ చేసాం కాబట్టి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కమాండ్లో మిడిల్లో ఉంది సర్వీస్ అనే కీవర్డ్, ఈ కమాండ్లో చివర్లో ఉంది, అలాగే వేరే కమాండ్లో బిగినింగ్లో ఉండొచ్చు. సో ఇప్పుడు వచ్చిన కమాండ్స్ అన్నీ కూడా సర్వీస్ అనే వర్డ్ని కలిగి ఉంటాయి. ఇవి ఎన్ని ఉన్నాయో చూడటానికి మనం కౌంట్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయగలం, సర్వీస్ అనే కీవర్డ్ని ఫిల్టర్ లాగా ఇవ్వడం వల్ల 6500 కమాండ్లెట్స్ నుంచి 5882 కమాండ్స్ మనకి ఫిల్టర్ అయ్యి కనపడ్డాయి. ఇది కూడా కాకుండా మనం ఇంకా ఫర్దర్గా మనకి స్పెసిఫిక్గా మనకు కావాల్సిన కమాండ్లెట్ని తెచ్చుకోగలగాలి. అలాంటప్పుడు ఆ కీవర్డ్కి ముందు కానీ వెనక కానీ ఒక క్యారెక్టర్ ఏదైనా యాడ్ చేయగలిగితే అప్పుడు ఈ సెర్చ్ అనేది ఇంకా ఫర్దర్గా ఫిల్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి వచ్చిన కమాండ్లెట్స్లో స్పెసిఫిక్గా నాకు గెట్ సర్వీస్ అనే కమాండ్ కావాలి. వచ్చిన రిజల్ట్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ 582 రిజల్ట్స్లో మనం సెర్చ్ చేయడం చాలా కష్టం కాబట్టి సో మనం ఈ కమాండ్లెట్ని ఫర్దర్గా ఇది చేసి చిన్న మోడిఫికేషన్ చేసి ఒక హైఫన్ యాడ్ చేసి మనం ఇష్యూ చేద్దాం. అప్పుడు ఓన్లీ హైఫన్ సర్వీస్ అనే వర్డ్ ఉన్న కమాండ్లెట్సే వచ్చాయి. సో దీని కౌంట్ ఇప్పుడు చూస్తే మనం 9 కమాండ్లెట్స్, 6500 నుంచి 9 కమాండ్లెట్స్కి మనం తీసుకురాగలిగాం. అలాగే ప్రాసెస్ రిలేటెడ్ కమాండ్లెట్స్ చూడాలి అంటే ప్రాసెస్ కీవర్డ్ మనకి తెలియదు కాబట్టి 8 కమాండ్స్ ఉన్నాయి. సో ఈ కమాండ్ని ఇష్యూ చేస్తే అన్నీ కూడా ప్రాసెస్ రిలేటెడ్ కమాండ్స్ వస్తున్నాయి. మరి మనకి కావాల్సిన కమాండ్స్ ఇప్పుడు కనపడ్డాయి. 9 కమాండ్స్లో ఏ కమాండ్ తోటి మనం సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ని చూడగలం అనేది తెలుసుకోవాలి. దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. సో దానికోసం స్పెసిఫిక్గా ఉన్న కమాండ్లెట్ గెట్ హెల్ప్. ప్రతి కమాండ్లెట్కి హెల్ప్ ఉంటుంది. ఫస్ట్ వీడియోలో మనం అదే యాక్చువల్గా చేసాం. మనం పవర్షెల్ హెల్ప్ని అప్డేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను గెట్ హైఫన్ హెల్ప్ స్పేస్ గెట్ హైఫన్ సర్వీస్ అనే కమాండ్ ఇష్యూ చేయడం వల్ల గెట్ సర్వీస్ కమాండ్ కొన్న హెల్ప్ మనకి కనిపిస్తుంది. సో దీంట్లో ఈ గెట్ సర్వీస్ అనే కమాండ్ సర్వీసెస్ని లోకల్ కంప్యూటర్ నుంచి కానీ రిమోట్ కంప్యూటర్ నుంచి కానీ రిట్రైవ్ చేసి మనకు చూపిస్తుంది. సో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని ఫర్దర్గా తెలియాలి అంటే గెట్ హెల్ప్ స్పేస్ గెట్ సర్వీస్ హైఫన్ ఎగ్జాంపుల్స్ అనే కమాండ్ ఇష్యూ చేస్తే ఎగ్జాంపుల్తో సహా మనకి కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. సో గెట్ హెల్ప్ ఎలా వాడాలి, ఎన్ని రకాలుగా వాడుకోవాలి అనేది నేను వచ్చే వీడియోస్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెట్ హెల్ప్ని సరిగ్గా యూజ్ చేసుకోవడం తెలిస్తే మనకి పవర్షెల్లో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గెట్ కమాండ్ గురించి కొంతవరకు తెలుసుకున్నాం. గెట్ కమాండ్లోని ఇంకా రకరకాల పద్ధతుల్లో మనం కమాండ్లెట్స్ని రిట్రీవ్ చేయొచ్చు. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.